హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. మా మేనకోళ్ళ మెచ్యూర్ ఫంక్షన్ వీడియోగా అయితే ఈరోజు షేర్ చేస్తున్నానండి. మెచ్యూర్ ఫంక్షన్కి మేమంతా కూడా ముందు రోజు వెళ్ళాం. తను కనిపించేది మా మూడో వదిన అండ్ మా మేనత్త అనమాట. మా పెదనాన్నగారికి ముగ్గురు మగ పిల్లలండి. అందులో రెండో అతను వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా స్మైల్ ఇస్తూ, ఈవిడ మా పెద్ద వదినండి. ఆ తర్వాత రెండో వదిన అనమాట. ఇప్పుడు రెండో వదిన వాళ్ళ అమ్మాయిదే మెచ్యూర్ ఫంక్షన్. ఇందాక కనిపించింది కదా స్పెట్స్ పెట్టుకుంది, తను మూడో వదిన అనమాట. ఇప్పుడు అందరం కూడా ఇక్కడ అటెండ్ అయ్యాము. ఫంక్షన్స్ కంటే ఎంత బిజీగా ఉన్నా సరే మనం అటెండ్ అవుతాం కదా, మన రిలేటివ్స్ అందరూ. అలాంటప్పుడే హ్యాపీగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ తాంబూలాలు రెడీ చేస్తుంది కదా, తను మా పిన్ అనమాట. అంటే మా చిన్నాన్న వాళ్ళ వైఫ్, మళ్ళీ మా మేనత్త కూతురే. అందరం కూడా అందులోని వాళ్ళమే రిలేషన్స్. ఇప్పుడు చాప వేస్తారు కదా, అంటే మాకు ఆకులు వేస్తారండి, తాటాకులు వేస్తారు. ఆకులు వేసిన వాళ్ళకి ఇలాగా తాంబూలాలు ఇప్పిస్తారనమాట. తాంబూలాలు ఇప్పించి అక్షింతలు వేస్తారండి. ఇదిగో వీళ్ళంతా మా వదిన తరపు వాళ్ళు. మా వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారండి. మార్నింగే అందరూ ఒక్కొక్కరిని వచ్చిన వాళ్ళందరినీ కూడా వీడియో షూట్ చేస్తున్నాను. మెమరబుల్గా ఉంటుంది కదా ఇలాంటప్పుడే, అందుకనేసి. పెళ్లి కూతుర్ని ఇంట్లోనే రెడీ చేశారండి, బయట నుండి ఎవరిని పిలవలేదు. మా మేనకోడలు అయితే ఇదిగో ఫైనల్ లుక్ ఇలా ఉంది. చాలా బాగా రెడీ చేశారు కదా, అందంగా ఉంది. ఇప్పుడు అందరూ కూడా రెడీ అవుతున్నారు ఒక్కొక్కరును. తినైతే మా తోటికోడలు, తను కూడా రెడీ అవుతుంది. తిను మా పెద్దమ్మ అనమాట. మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళందరూ కూడా, మా మేనత్తలు ఇక్కడ ఉన్నారు. ఇంకా చాలామంది మిస్ అయ్యారు, ఇంకా రాలేదు ఆ టైంకి. ఇంకా వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఇలా వీడియో షూట్ చేశాను అనమాట, మెమొరీగా ఉంటుందనేసి. వీళ్ళందరూ అయితే మా వదిన తరపు వాళ్ళు అనమాట. ఇదిగో మా మేనల్లుడు, మా పెద్ద వదిన గారు అబ్బాయి. ఇంకో మేనల్లుడు అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, ఆ రోజు ఖాళీ లేదు. అండ్ ఇదిగో మా మేనకోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, గిఫ్ట్స్ అవి తీసుకుని రెడీగా ఉన్నారు. వీళ్ళంతా కూడా మాకు తెలిసిన వాళ్ళే, మా స్ట్రీట్లో వాళ్ళే, ఫ్రెండ్స్ ఉంటారు కదా మరి. వాళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. క్యాటరింగ్ ఇచ్చారండి, ఇచ్చినా కానీ ఫుడ్ అంతా చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా జరిగినా కానీ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. తర్వాత నన్నైతే ఇంకా చదివింపుల దగ్గర కూర్చోబెట్టేశారనమాట. అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత మనం అకౌంట్స్ అవి చూసుకోవడానికి అందరం మళ్ళీ అక్కడ మీటింగ్ వేసామన్నమాట. మా వాళ్ళందరూ కూడా ఒక చోట కలిస్తే మంచి సరదాగా ఉంటుందండి. ఇలా తర్వాత పిక్స్ తీసుకున్నాము, అవన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. తను మా మేనల్లుడు, అంటే మా మేనకోళ్ళు వాళ్ళ అన్నయ్య అనమాట. తర్వాత ఇలా మేము తీసుకున్న పిక్స్ అన్నీ యాడ్ చేసాం, చూడండి.